జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక విషయంలో పార్టీలు పెట్టుకున్న హోప్ అంతా, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న హోప్ అంతా దేని మీద పెట్టుకున్నారయ్యా అంటే ముస్లిమ్స్ ఓట్స్ పైన, మైనారిటీస్ ఓట్స్ పైనే పెట్టుకున్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ 2023 లెక్కల ప్రకారమే ఎంత ఉన్నారంటే ఆల్మోస్ట్ 1,27,000 పైచిలుకు ఓట్లు వాళ్ళవే ఉన్నాయి. మెజారిటీ ఓట్స్ వాళ్ళవే ఉన్నాయి. అందుకే కదా లాస్ట్ టైం అక్కడ అజారుద్దీన్ పెట్టడం కానీ, సో అతను కూడా సెకండ్ ప్లేస్లో రావడం ఇదంతా చూసినాం. అయితే ఇప్పుడు కూడా యాక్చువల్గా అయితే చెప్పాలనంటే కాంగ్రెస్ పార్టీ ముస్లింకే ఓటు ఇవ్వాలి. అసలు అజారుద్దీన్కి సీట్ ఎందుకు ఇవ్వలేదు? అజారుద్దీన్కి సీట్ ఇస్తే ఎంఐఎం సపోర్ట్ చేయనని చెప్పింది. అదొకటే కాదు, వాళ్ళు 2 కండిషన్స్ పెట్టారు. ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ విషయంలో సపోర్ట్ చేయాలి అని అంటే ఈ పలానా అభ్యర్థికే ఇవ్వాలి, మీరు పెట్టిన అభ్యర్థికి పలానా మీ సూచించిన వ్యక్తి అయినా కూడా సపోర్ట్ చేయాలంటే మీరు 2 కండిషన్స్ పెట్టారు. ఒకటి, ఇప్పుడు కోదండరామ్ సార్తో పాటు తను జర్నలిస్ట్ అనుకుంటే, ఏదో పత్రికకు ఎడిటరో ఏమో ఉండే, అలీఖాన్ అనేది ఉంది, ఆయన కూడా ఎమ్మెల్సీ ఇచ్చారు. సరే, అది డిస్క్వాలిఫై అయింది సుప్రీంకోర్టులో. ఆ ప్లేస్లో అవలొద్దని చెప్పారు ఎంఐఎం వాళ్ళు, అతను ఎమ్మెల్సీ తీసేయాలి, ఇక్కడ అజారుద్దీన్కి సీట్ ఇవ్వద్దు. ఈ 2 కండిషన్స్. ఒక దెబ్బకు 2 పిట్టలు. అయితే వీళ్ళేం చేశారంటే అజారుద్దీన్కి ఏది ఇవ్వకుండా తప్పిస్తే మళ్ళీ వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కాబట్టి, సో వాళ్ళు చెప్పిన కండిషన్స్కు లోబడి అతన్ని అక్కడి నుంచి కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు అది అక్కడ డిస్క్వాలిఫై అయితే ఏం చేసిరు, మళ్ళీ ఆ ప్లేస్లోకి మళ్ళీ కోదండరామ్ని ఉంచి అతని ప్లేస్లో ఎవరైతే అలీఖాన్ ఉన్నారో అతని విషయంలో మాత్రం అతని ప్లేస్లో ఇక్కడ అజారుద్దీన్ షిఫ్ట్ చేశారు. సరే, అది అవుతుందా కాదా అట్లా ఉత్తుత్తి ఎమ్మెల్సీ ఇప్పుడు ఎవరు అజారుద్దీన్. ఇక పాపం ఏమని లేక ఆయన కామ్ అయిపోయింది. ఇక లోపల ఎట్లున్నా పరిస్థితి ఎట్లున్నా కూడా చివరి వరకు ఆయనే ప్రయత్నం చేసిండు అజారుద్దీన్ అక్కడ సీటు కావాలి అనేసి హైకమాండ్ వరకు. కాకపోతే ఇక్కడ ఏమైందంటే వీళ్ళు బీసీ ఈక్వేషన్ ఒకటి తీసుకొచ్చి మనం 42% రిజర్వేషన్కి మనం ఇక్కడ ఆర్డినెన్స్ జారీ చేసినాము, అసెంబ్లీలో బిల్ పాస్ చేసినాము కాబట్టి ఇప్పుడు మనం బీసీ ఇవ్వకపోతే బాగుండదు అనేసి వీళ్ళు రకరకాల డ్రామాలు తెరకు లేపేసి మొత్తానికైతే అక్కడ ఆ అభ్యర్థిని సెలెక్ట్ చేసిరు. ఎవరు? ఎంఐఎం వాళ్ళు సూచించిన అభ్యర్థి. గతంలో ఆయన పోటీ చేసింది కూడా ఎంఐఎం నుంచి అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. సో ఈ నేపథ్యంలో ఏంటి వాళ్ళ హోప్ ఎంతకి, బీసీ క్యాండిడేట్ను పెట్టినప్పటికీ కూడా ఇక్కడ మైనార్టీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ ఓట్లన్నీ మనకే గుండు గుత్తగా పడతాయనేది వాళ్ళకున్న భారీ నమ్మకం. వాళ్ళ ఓట్లే ఇప్పుడు తేల్చనున్నాయి ఏది ఎవరు గెలుస్తారు అనేది. అయితే ఇప్పుడు చూద్దాము. ఆల్మోస్ట్ నిన్న కూడా మీకు ఒక సర్వే చూపించాను, తర్వాత అంతకుముందు ఒక కేకే సర్వేని ప్రజెంట్ చేశాను. రోజు ఒక సర్వే వస్తూనే ఉంది. ఎవరు ఏ సర్వే చేయించుకున్నా కూడా బీఆర్ఎస్ ముందంజలోనే ఉంది. ఒక దాంట్లో 10% ముందుంది, ఒక దాంట్లో 4% ముందుంది, ఒక దాంట్లో 6% ముందుంది. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే గొప్ప విషయము, కాంగ్రెస్ పార్టీ చేయించుకున్న సర్వేలలో కూడా వాళ్ళు ఏ సర్వే చేయించుకున్నా కూడా అందులో కూడా బీఆర్ఎస్ ముందంజలో ఉంది. వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఒక 3-4% మాత్రమే కాంగ్రెస్ ముందంజలో ఉందని వాళ్ళు ఒప్పుకున్నారు. జనరల్గా అది వాళ్ళకు కూడా తెలుసు. ఇక్కడ బిలియన్ కరెక్ట్ నిర్వహించిన మైనార్టీ సర్వే చేసిరు వాళ్ళు. ఎందుకంటే బేస్ ఆన్ మొత్తం కూడా ఇప్పుడు ఈ మైనార్టీ ఓట్ల పైన ఉంది. మాకే పడతాయి అనేసేమో ఇటు బీఆర్ఎస్ అని ఉంటుంది, ఒకవైపు ఏమో కాంగ్రెస్ పార్టీ అసలు మా వాళ్ళే అసలు ఈ మైనార్టీలంతా మేమే పెద్దగా ఇచ్చి వాళ్ళని ఏదో ఉద్ధరించినాము సో అనేది వీళ్ళు. అయితే ఇక్కడ ఎఫెక్ట్ ఎక్కడ తెలుసా, ఒక్క మైనార్టీకి కూడా ఇక్కడ క్యాబినెట్లో స్థానం కల్పించకపోవడం కూడా ఇక్కడ పెద్ద మైనస్ అనే చెప్పాలి. వీళ్ళు ఎన్ని జిమ్మికులు వేసినా ఏం చేసినా కూడా ఓవరాల్గా పర్సంటేజ్ పీపుల్ అంతా కూడా ఇటే చూస్తారు. అయితే వీళ్ళు ఇక్కడ ఈ మైనార్టీ సర్వే నిర్వహించారు. దీంట్లో వచ్చేసి బీఆర్ఎస్కి వచ్చింది ఎంత ఉంది అని అంటే 50.5% మంది ఈ మైనార్టీ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ వైపే చూస్తున్నారు. ఎంత? 50.5%. వీళ్ళంతా కూడా ఎవరి వైపు చూస్తున్నారు? బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. సో ఇది ఎవరు నిర్వహించారు అంటే బిలియన్ కనెక్ట్ అనేది సంస్థ నిర్వహించిన సర్వేలో తెలింది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎంత అని మీరు అనుకుంటున్నారు కదా, కాంగ్రెస్ పార్టీకి వచ్చింది పోనీ చాలా రమారమి దగ్గరలో లేరు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీకి వచ్చింది ఎంత అంటే 27.9%. బీఆర్ఎస్కి ఎంతమంది ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారంటే 50.5% ఉంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కేవలం 27.9%. సో ఇది కనిపిస్తున్నది. ఇంకా ఈ ఎంఐఎం ఇతర పార్టీలు ఇవన్నీ ఉన్నాయి కదా, నేను ఈ రెండింటి గురించి ఎందుకంటే పోటాపోటీగా జరుగుతుంది ఈ 2 గురించి. కేవలం కాంగ్రెస్ పార్టీకి వచ్చే మద్దతు ఎంత ఉందనంటే ముస్లిమ్స్ నుంచి 27.9% మాత్రమే. ఇక అభివృద్ధిలో బీఆర్ఎస్, అవినీతిలో కాంగ్రెస్ ఫస్ట్ అన్నట్టుగా. సో వచ్చే అసెంబ్లీలోను కూడా
శాతం మంది బీఆర్ఎస్కే సీఎంగా ఉండాలని కోరుకుంటున్నారట. ఏది ఏ పార్టీ గెలుస్తుందనే విషయంలో. దాంతోపాటుగా వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా వీళ్ళంతా కూడా మద్దతు ఏ రకంగా ఉంది అనేసి ఈ బిలియన్ కనెక్ట్ అనే సంస్థ నిర్వహించిన దాంట్లో ఒకసారి చూడొచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై సంతృప్తిగా ఉన్నారా అనే దానిపైన సంతృప్తిగా ఉన్నామని చెప్పి నిన్న కూడా మీకు ఒకటి చెప్పాను, నేను ఒక సర్వేకి సంబంధించి కూడా చెప్పాను. సంతృప్తిగా ఉన్నామని 37.4% అయితే అసంతృప్తిగా ఉన్నామనే వాళ్ళు 40.4%. ఇక తటస్థం మీన్స్ అంటే ఏమీ చెప్పలేమనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 16.9%. ఇంకా తెలియదంటోళ్ళు 5.3%. మీ ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారనే దానిపైన వీళ్ళు ఓవరాల్గా చేసిన దాంట్లో 69.7%. ఇది 69.7% ఉన్నారు. లేరు అనే విషయంలో 9.7% ఉన్నారు. ఏమి చెప్పలేనే వాళ్ళు 13.7%. అదే తటస్థంగా ఉన్నవాళ్ళు ఈ అసలు ఏమి మాకు తెలియదంటోళ్ళు 6.8% ఉన్నారు అన్నట్టు. సో ఎక్కడ ఇది ఓవరాల్గా ఇప్పుడు జై కొడుతున్నది ఎక్కడిది? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మైనార్టీలు కారు పార్టీకే జై కొడుతున్నారు. నియోజకవర్గంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలుపని ఘంటాపదంగా చెప్తున్నారు. 50.5% మంది మైనార్టీలు చెప్పగా కేవలం 27.9% మంది మాత్రమే కాంగ్రెస్ గెలుస్తుందని అన్నారట. సో ఇదెవరు? ఈ బిలియన్ కనెక్ట్ అనే సంస్థ మైనార్టీల అభిప్రాయాలపై ప్రత్యేక సర్వే నిర్వహించింది. 82 మంది సభ్యుల బృందం అక్టోబర్ 10వ తేదీ నుంచి 21 వరకు మొత్తము 12 రోజుల పాటు సర్వే చేసింది. 41 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 6,865 మంది మైనార్టీల నుంచి సర్వేయర్లు అభిప్రాయాలు సేకరించారు. ఇందులో రైతులు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు, ఐటీ ఉద్యోగులు, గృహిణులు, రిటైర్ ఉద్యోగులు, నిరుద్యోగులు, దినసరి కూలీలు ఇలా అన్ని వర్గాల వారి అభిప్రాయాలను వాళ్ళు సేకరించి క్రోడీకరించి మొత్తం తీస్తే ఫైనల్ రిజల్ట్ ఏమొచ్చింది? జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ విజయం చాలా ఈజీగా సాధిస్తుందనేసి వాళ్ళు ధీమా చెప్పారట. ఇక మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆరే కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరు అయితే మీకు ఒక విషయం చెప్తానండి. విచిత్రమైంది ఏంటంటే సర్వే, మీరు అన్ని సర్వేలు చూడండి, డిఫరెంట్ సంస్థల వాళ్ళు సర్వే చేస్తారు కదా. అయితే నాట్ ఈవెన్ ద జూబ్లీ హిల్స్లో ఓన్లీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ రెండా లేకపోతే ఆ క్యాండిడేట్ ఈ క్యాండిడేట్ అనే దాని మీదనే సర్వే చేస్తలేరు, కానీ చాలా డీప్గానే సర్వే చేస్తారు చాలా సంస్థలు. ఏంటంటే అప్పుడు కేసీఆర్ పాలన ఎట్లా ఉండే, ఇప్పుడు రేవంత్ పాలన ఎట్లా ఉంది, కాంగ్రెస్ పార్టీ పాలన ఎట్లా ఉండే, బీఆర్ఎస్ పార్టీ పాలన ఎట్లుండే, ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ సెక్టార్లో తీసుకొస్తే ఏమవుతుందంటే అసలు చాలా డిఫరెన్స్ ఉంది. ఎక్కడిక్కడ ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్కి అంటే బాలేదు అని చెప్పడానికి ఎంత ఘోరమైన పరిస్థితి ఉందనే విషయం కూడా కనిపిస్తుంది. గ్రాఫ్ ఎంత డౌన్గా ఉందనేసి, బాగుంది అని చెప్పే గ్రాఫ్ ఎంత హైగా ఉందనేది కూడా చూడొచ్చు. అంటే కంపారిజన్ ఇక్కడ చిన్న టెక్నికల్గా మనం చాలా పెద్దగా ఏం లోతుగా ఆలోచించాల్సిన అవసరం లేదు కదా. కంపారిజన్ ఉంది కదా. అరే గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే, ఇంతకుముందు ఇప్పుడు సేమ్ సింపుల్గా వాళ్ళకి అర్థమైపోతుంది. సో ఇక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎవరు కావాలని అడిగితే కేసీఆర్ కావాలనేసి 53% మంది స్పష్టం చేసిరు. కేవలం 20% మంది మాత్రమే రేవంత్ రెడ్డి కావాలని అన్నారంట. ఇక మత సామరస్యంలో ఏ పార్టీ ఉత్తమం అని అడగా బీఆర్ఎస్కు 59.9% మంది ఆమోదం తెలిపిండ్రు. కాంగ్రెస్కి మాత్రం కేవలం 27.2% మంది మాత్రమే ఓటేసిరు. ఏది మేము కాంగ్రెస్కి. రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని మీరు భావిస్తున్నారని అడగా బీఆర్ఎస్ గెలుస్తుందని 55.1% మంది చెప్పగా కాంగ్రెస్ వస్తుందని కేవలం 24.7% మంది మాత్రమే వాళ్ళ అభిప్రాయం చెప్పించి. ఇక జిహెచ్ఎంసీ పాలనలో సరి అయిన పార్టీ ఏదని మీరు అనుకుంటున్నారంటే మైనార్టీల అభిప్రాయం కోరగా ఇందులో ఈ జిహెచ్ఎంసీ పాలనలో సరి అయిన పార్టీ ఏదనేసి ఇందులో పర్టికులర్గా మైనార్టీల అభిప్రాయం కోరగా బీఆర్ఎస్కు 50.9%, కాంగ్రెస్కు 21.4% మంది ఆమోదం తెలిపారు. 22 నెలల పాలనలో హామీల అమల్లో కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా విఫలమైందని మైనార్టీలు కుండ బద్దలు కొట్టారు. తెలంగాణ అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీయే కావాలని ఎక్కువ మంది స్పష్టం చేసిరని ఈ సంస్థ వెల్లడించింది. సో ఇక్కడ మీరు ఆ గ్రాఫ్ అంతా కూడా చూడొచ్చు. తెలంగాణలో బీఆర్ఎస్ 55.1%, తదుపరి అసెంబ్లీ కాంగ్రెస్కు సంబంధించి
అంటే రానున్న అసెంబ్లీ ఎలక్షన్స్ మళ్ళీ వస్తాయి కదా 28లో, దాంట్లో బీఆర్ఎస్కి వచ్చేసి 55.1%, దాని తర్వాత కాంగ్రెస్కి వచ్చేసి 24.7%, తర్వాత 1.1% మాత్రమే విజయం ఎవరిది, ఎంఐఎంకి 8% అంట. బీజేపీ గ్రాఫ్ ఆ రకంగా ఉందన్నట్టు. సో ఇది వీళ్ళు ఏంటంటే ఒక గ్రాఫ్తో సహా కూడా వీళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేసిరు అన్నట్టు. ఓటింగ్ రోజు మీ ప్రాధాన్యత ప్రకారము ఎవరికి ఓటు వేస్తారనే విషయంలో కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం, బీజేపీ, సో ఇదంతా ఓటింగ్ రోజు మీ ప్రాధాన్యత ప్రకారం ఎవరికి ఓటేస్తారనే గ్రాఫ్ ఇది. తెలంగాణలో అత్యధికంగా అవినీతిమయమైన పార్టీ ఏదనే విషయంలో కూడా వీళ్ళు ఆ గ్రాఫ్ని ఇక్కడ చూపిస్తున్నారు. బీఆర్ఎస్ వచ్చేసి 10.7% అవినీతిమయము, కాంగ్రెస్ వచ్చేసి 22.6% మైనార్టీల అభిప్రాయం ఇది. ఎంఐఎం వచ్చేసి 31.3%. తెలియదు అని చెప్పిన వాళ్ళకి బీజేపీది అంటే అసలు ఇందులో ఇక్కడ వాళ్ళ అధికారంలో లేరు కాబట్టి అందులో ఏముండదు. ఇక తెలియదు అని చెప్పిన వాళ్ళు దాంట్లో మాకు ఐ డోంట్ నో అనేవాళ్ళు 27.2% వాళ్ళు. ఒకసారి మళ్ళీ చూడండి ఈ గ్రాఫ్ మీకు అర్థమవుతుంటుంది. అంటే ఈ కాంగ్రెస్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల నాటి హామీలను నెరవేర్చిందనే దాంట్లో కూడా ఓవరాల్గా చూసుకుంటే నెరవేర్చిందనే గ్రాఫ్ను కూడా ఇక్కడ చూడొచ్చు. సో ఎవరు చేసినా కూడా సర్వే ఇప్పటి వరకు అయితే యాజ్ ఆఫ్ నౌ నేను ఈ న్యూస్ చెప్పేంత వరకు కూడా బీఆర్ఎస్ ముందంజలోనే ఉంది. కాంగ్రెస్ పార్టీ 22 నెలల పాలనలో వచ్చిన ఇది బై ఎలక్షన్. అక్కడ వ్యక్తి సిట్టింగ్ అక్కడ ఉన్న ఎమ్మెల్యే అకాల మరణం తర్వాత వచ్చిన ఈ బై ఎలక్షన్లు అయితే దీని మీద ఎంత నీచమైన రాజకీయం చేస్తున్నారంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించి అక్కడ ఎవరో ఒక వ్యక్తి నేనే వారసున్నంటూ ఆయన నామినేషన్ టైం కంటే నామినేషన్ని దాన్ని క్వాలిఫై కాకుండా డిస్క్వాలిఫై చేయించాలనే ఒక నీచ కుటిల ప్రయత్నం. ఎందుకంటే ఒక భయం, ఓటమి భయం. ఎక్కడికి దిగజారిరంటే అంటే ఒక మాట ముందుకెళ్ళి చెప్పాలంటే అసలు ఆయన భార్య కాదంటూ వికృతమైన మాటలు మాట్లాడుతున్న వైనం ఇది. పోరాడాలి, అక్కడ ఉన్నది మహిళనే కదా, పోరాడితే పోయేదేముంది, గెలిస్తే గెలుస్తారు లేకపోతే ఓడతారు. ఆమె మీద ఇంత నీచమైన రాజకీయాలు చేసినందుకు 3 అఫిడవిట్లలో ఆమెనే కదా భార్య, 3 పిల్లలు, ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోటోలు సైతం అన్నీ కూడా ఇవాళ వైరల్ అవుతున్నాయి. ఆయన వాళ్ళ పిల్లలతో ఉన్న ఫోటోలు కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఉన్న ఫోటోలు కావచ్చు, వాళ్ళ సతీమణితో ఉన్న ఫోటోలు కావచ్చు. ఈరోజు కరెక్ట్ టైంకి ఆ లేఖ నిజంగానే ఎవరైతే నేను ఆయనకు సంబంధించిన వారసునని చెప్పుకుంటున్న వ్యక్తి ఆ టైంకి మరి దాదాపుగా ఆ వ్యక్తి ఎవరైతే చెప్పుకుంటున్నారో ఆ వ్యక్తి కనీసము తన తండ్రి మరణిస్తే కూడా రాలేదు అనేసి, అంటే తండ్రి అని ఎందుకు అంటున్నారు అని అంటే ఆయన మా నాన్నని చెప్పుకుంటున్నాడు కాబట్టి. అంటే దీన్నంతా కూడా ఇప్పుడు ఈ నీచ రాజకీయానికి తెగబడ్డది ఈరోజు కాంగ్రెస్ పార్టీ. దీన్నే ఎజెండాగా మలుచుకుంది. ఎందుకు అనంటే ప్రజలంతా కూడా బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. సో ఇక్కడ ఏం చేయాలి, బీఆర్ఎస్ని మైనస్ చేయలేక బీఆర్ఎస్ పైన ఏం చెప్పినా నమ్మరు అనేసి ఒక మహిళ అయిన క్యాండిడేట్ పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె అసలే భర్త పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నది. ఒకసారి మీకు ఈ ఫోటోలు కూడా చూడండి ఒకసారి. వాస్తవానికి అవసరం లేదు కానీ వీళ్ళు నీచ రాజకీయానికి తెగబడ్డారు కాబట్టి ఒకసారి ఆ ఫోటోలకు సంబంధించినవి కూడా మీరు ఒకసారి చూడండి. ఎంత నీచమైన రాజకీయం ఎదుర్కోండి, ఏమవుతుంది, పోరాడితే పోయేదేముంది. అదృష్టం ఉంటే గెలుస్తారు, లేకపోతే నిజంగా ప్రజలకు మీ పైన దీవెనలు ఉంటే గెలుస్తాయి, ఆమె పైన దీవెనలు ఉంటే ఆమె గెలుస్తాయి. ఈరోజు మీకు ఆ విషయం తెలుసు కాబట్టి, ఓడిపోతున్నామనే విషయం తెలుసు కాబట్టి రోజు ఈ వాటాలకు సంబంధించి పైసల బాగోతాలు, టెండర్ల బాగోతాలు రోజు రోజుకి సొంత పార్టీలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, మంత్రుల కూతురులే బయట పెడుతుంటే తట్టుకోలేక ఈరోజు ఒక నీచపు సంప్రదాయానికి మీరు తెరలేపారని చెప్పాలి. ఇదే ఎజెండాగా మార్చుకొని ముందుకు పోయే ప్రయత్నం చేస్తారు. కాబట్టి జూబ్లీ హిల్స్ ప్రజలు ఆలోచించండి, మీ ఓటు చాలా అమూల్యమైనది. సో ఆలోచించి వేయండి. ఇప్పుడే వ్యక్తి ఒక పదవి రాకముందుకే, ఎమ్మెల్యే కాకముందుకే ఆ వ్యక్తి మిమ్మల్ని ఈ రకంగా బెదిరిస్తున్నాడు అనంటే పదవి వచ్చిన తర్వాత ఇంక ఏ రకంగా ఉంటుందో ఆలోచించండి. ఇప్పటికే మీరు దుమ్మెత్తి పోస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని దుమ్మెత్తి పోస్తున్నారు. మీరు చేయాల్సిన పని ఏంది? అక్కడ చాలామంది వ్యక్తులు చెప్తారు, పోయి అడిగితే మేము ఓడిస్తేనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగి వస్తుందని మాట్లాడుతున్నారు కొంతమంది తెలివి కల్లోలు.
సో ఎక్కడో ఒకక్కడ బెదిరింపులకు భయపడతామనుకున్న వాళ్ళు, అరే మాకెవరు లేరనుకునేవారు ఇంకా మీరు ఏ కాలంలో ఉన్నాము అనేది, ఈ కాలంలో ఉన్నామా అప్పటి కాలంలో ఉన్నామా, ఇంకా బెదిరింపులకు భయపడతాం అనేది ఆలోచించుకోండి. అంతేకాకుండా ఆ క్యాండిడేట్ కావచ్చు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు, ఒక మహిళ పైన ఎలాంటి దరిద్రమైన రాజకీయం చేయడానికి పూనుకున్నదనే విషయం కూడా గమనించుకోండి.